అచ్చ తెలుగు అమ్మాయి, రాయంచ, దక్షిణాది ప్రముఖ నటీమణి, గ్లామర్ స్టార్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించారు కాంచన. ఎయిర్ హోస్టెస్ నుంచి వెండి తెరపై నటిగా అడుగుపెట్టిన మెరుపుతీగ, హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన విలక్షణ నటి కాంచన. దక్షిణాది సినిమా రంగంలో గొప్ప గొప్ప నటీమణులు ఏలుతున్న సమయంలో సువర్ణ సుందరి సినిమాలో నాగకన్య పాత్రలో నటించి వెండితెరపై అడుగుపెట్టారు కాంచన. చిన్న చిన్న పాత్రలో నటిస్తున్న సమయంలో 1970లో దర్శకుడు శ్రీధర్ ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు. వీరాభిమన్యు, కళ్యాణ మండపం వంటి సినిమాలు హీరోయిన్గా కాంచన కెరీర్కు బంగారు బాట వేశాయి. ఆగస్టు 16, 1939న భారతదేశంలోని తమిళనాడులోని మద్రాసులో కాంచన తెలుగు మాట్లాడే కుటుంబంలో వసుంధరాదేవిగా జన్మించింది. సినీ దర్శకుడు సివి శ్రీధర్ స్నేహితుడు విమానంలో ప్రయాణికుడుగా ఉన్నప్పుడు ఆమెను చూసినప్పుడు ఆ స్నేహితుడు ఆమెను అతని వద్దకు తీసుకెళ్లమని సూచించాడు. ఆమె తండ్రి ఆర్థికంగా నష్టపోయిన తర్వాత ఆమె తన కుటుంబాన్ని పోషించడానికి ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తోంది. 1963లో శ్రీధర్ ఆమెకు కాదలిక నేరమిల్లైలో ప్రధాన పాత్రను అందించాడు. నటి వైజయంతిమాల తల్లి వసుంధరాదేవి అప్పటికే నటి కావడంతో ఆమె పేరును కాంచనగా మార్చాడు. గొప్ప నటనా జీవితంతో కాంచన తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 150 చిత్రాలకు పైగా నటించింది. ఇక ఆమె తమిళ సినిమాల్లో ముఖ్యంగా 1964, 1977 మధ్యకాలంలో ప్రధాన కథానాయికగా ఖ్యాతిని పొందింది. ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల్లో కాదలిక నేరమిల్లై, తేడి వంద తిరుమగల్, పరవక్కుం పావై, కొడిమలర్, అదే కంగల్, భామ విజయం, నాలుం తేరిందావన్, తంగై, తులాభారం, చెన్నతి మప్పిన్నై, పి ఉతిరవింద్రి ఉల్లేవా, విలయ్యాటు పిల్లై, శివందమన్, న్యాయం కేతిక్రోమ్, అవలుకేంద్రు ఓర్మనం, ఎంగలక్కుం కాదల్ పరుం. 1980ల ప్రారంభంలో సినిమాల్లో నటించడం మానేసింది. ఆమె 2005లో ఎంజీఆర్ అవార్డును, 2007లో ఏఎన్ఆర్ స్వర్ణ కంకణం అవార్డును అందుకుంది. అదే కంగల్, కాదలిక నేరమిల్లై, ఉత్తరవింద్రి ఉల్లేవా, కాదల్ జ్యోతి, తేడు వంద తిరుమగల్, నలుం తేరిందావన్ తమిళంలో ఆమె, రవిచంద్రన్ నటించిన కొన్ని ప్రసిద్ధ చిత్రాల్లో కొన్ని మాత్రమే. ఆమె రెండవ ప్రధాన కథానాయికగా 2 ఎంజీఆర్ చిత్రాల్లో నటించింది. నాన్యన్ పిరందేన్, పరక్కుం పావై. అదనంగా ఆమె ఏవిఎం రాజన్, ఎస్ఎస్ రాజేంద్రన్, జమినీ గణేశన్, జైశంకర్, రవిచంద్రన్, శివకుమార్లతో సహా పలు ప్రముఖ తమిళ నటులతో కలిసి తమిళ చిత్రాల్లో కనిపించింది. 1977లో ఆమె కన్నడలో బబ్రువాహన, తమిళంలో అవన్ ఒరు సరితరింలో ప్రధాన కథానాయికగా కనిపించింది. మంచివాడు, పవిత్రబంధం చిత్రాల్లో ఆమె నటనకు సానుకూల సమీక్షలు వచ్చాయి. వీరాభిమన్యు చిత్రంలో ఆమె ఉత్తర పాత్రను పోషించింది. అనుభవజ్ఞుడైన చిత్ర నిర్మాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆమె మరుసటి సంవత్సరం అన్నపూర్ణ పిక్చర్స్ ఫీచర్ ఆత్మగౌరవంలో కనిపించింది. శ్రీకృష్ణ అవతారంతో పాటు ఆమె కృష్ణంరాజుతో కలిసి నీతి నిజాయితీ, పరివర్తన, నేనంటే నేనే, ధర్మదాత వంటి కొన్ని మెరుపు భాగాల్లో కనిపించింది. 1970వ దశకంలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశం ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూదన్ రావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారు బాట వేసింది. ఇక తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆత్మగౌరవంలో పోషించిన నాయక పాత్రలో గ్లామర్తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. హీరో కృష్ణతో నటించిన అవే కళ్ళు, నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా స్విమ్మింగ్ డ్రెస్లో గ్లామరస్ స్టార్గా కనిపించి ఓ రకమైన క్రేజ్ క్రియేట్ చేశారు. కాంచన సాంఘిక చిత్రాలే కాదు, దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణ అవతారం వంటి జానపద, పౌరాణిక చిత్రాల్లో మంచి నటనను ప్రదర్శించారు. మనుషులు మారాలి, మంచి కుటుంబం చిత్రాల్లో కథకు కీలకమైన పాత్రలు పోషించిన కాంచన నట జీవితానికి మిగిలిపోయే పాత్రను కళ్యాణ మండపంలో పోషించారు.
ఈ చిత్రానికి మాతృక కన్నడంలో వచ్చిన గజ్జెపూజ. ఒక వేశ్య కూతురిగా సంఘంలో గౌరవం పొందటం కోసం తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయం, తృప్తి, అవ్యక్త మధురానుభూతితో మదనపడుతూ కాంచన పోషించిన నటనకు ప్రేక్షకుల కళ్ళు చెమర్చాయి. హీరోయిన్గా రిటైర్ అయిన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్ర పోషించారు. 1970వ దశకంలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశం ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూదన్ రావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారు బాట వేసింది. తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆత్మగౌరవంలో పోషించిన నాయక పాత్రలో గ్లామర్తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. హీరోయిన్గా రిటైర్ అయిన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్ర పోషించారు. 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాలో నటించారు. ఇప్పటికీ అదే ఆవిడ చివరి సినిమా. ఎన్నో సినిమాల్లో వివిధ భాషల్లో నటించి గడించిన డబ్బును కుటుంబ సభ్యులు మోసం చేసి తీసుకోవడం జరిగింది. కన్న తండ్రి తల్లితో కలిసి సంతకాలు చేయించుకొని ఆస్తిపాస్తులను మొత్తం సంపాదనను కాజేసి ఇక్కట్ల పాలు చేస్తే నిర్ఘాంతపోయి కోలుకోలేకపోయింది కాంచన. ఇక చెల్లెలు గిరిజ ఆమె భర్త పాండేల్ మద్దతుతో కోర్టులో విజయం సాధించింది. చాలా కాలం తర్వాత తల్లిదండ్రుల చర్య వలన కలిగిన మనస్తాపం, దైవచింతన, ధ్యానం వైపు మళ్ళిందామె. బెంగళూరులో చెల్లెల వద్దనే ఉంటున్న కాంచన కోర్టు నుంచి చెన్నై టీ నగర్లోని 15 కోట్లు విలువ చేసే 1600 చదరపు గజాల ఆస్తిని స్వాధీనపరుచుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి 2010న దాఖలు పరిచి ఆస్తిపాస్తులపై మమకారం లేదని వెల్లడించింది. ప్రస్తుతం బెంగళూరులో ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు.